హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో చేస్తుంది, ఈరోజు మా ఊర్లో బాగా వాన పడింది అనమాట. ఆ దెబ్బతో మా ఊరంతా తడిసి ముద్దయిపోయింది. మా ఊరే కాదు, ఇంకా చుట్టుపక్కల ఊర్లు కూడా. కాకపోతే ఎందుకంటే నేను ఇలా చెప్తుంది, గత కొన్ని రోజులుగా అసలకి బాగా విపరీతమైన గాలులు, ఉక్కపోత, బాగా వేడి, అసలకి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దీంతో అసలు ఎప్పుడు వాన కురుస్తుందా ఎప్పుడు వాన కురుస్తుందా అని చాలా ఆతృతతో ఉన్నాం. అప్పుడెప్పుడు ఎలక్షన్ కాకముందు ఒకసారి ఏదో తుఫాన్ లాగొచ్చి కొన్ని రోజులు అలా కురిసాయి అన్నమాట. తర్వాత ఈ మధ్యలో ఇంకా ఏదో ఊరకట్లా చినుకులు పడుతున్నాయి, కానీ ఇట్లా ఇంత బాగా వాన పడతా ఇంత చల్లగా ఎప్పుడు అవ్వలేదు. సో ఈరోజు టోటల్గా మా ఊరంతా వానలో తడిసి ముద్దయిపోయింది అనమాట. ఆ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. యాక్చువల్గా ఇది మా ఊరు గోవాడ. సో గాయస్, నిజంగా ఇప్పుడు వాతావరణంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ఎల్ నినో అంట, మరి ఇది ఏంటో కానీ దీనివలన ఉపరితల ఆవర్తనం, ఏదో టెంపరేచర్లు పెరిగిపోవటము, దాని వలన నైరుతి ఋతుపవనాలు బలహీన పడటము, ఇలాంటివన్నీ జరిగి వర్షాలు రాకుండా తగ్గిపోవటం వలన ఇక కరువు అనేది ప్రపంచం మీద యుద్ధం చేసేటట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ కొన్ని దేశాల్లో నదులు కూడా ఎండిపోతున్నాయి అనమాట. చాలా కరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మన భారతదేశంలో మన సైడ్ అంటే వర్షం లేనిదే పంటలు లేవు, వర్షం లేనిదే మనకి చాలా మనుగడ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా పంటలు పండించుకుని దాని మీదే ఆధారపడతాము, లేస్తే నీళ్లతో పని. సో అందుకని చెప్పేసి ఎప్పుడెప్పుడు వాన పడిద్దా, ఎప్పుడెప్పుడు నదులు నిండుతాయి అని చెప్పేసి మనం చాలా ఆతృతగా ఎదురు చూస్తాము. అది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈరోజు ఇంత బాగా వాన పడేసరికి చాలా హ్యాపీ అనిపించింది. సో గాయస్, మీరు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ ఏరియాలో మంచిగా వర్షం పడతా వాతావరణం అంతా కూల్ అయిందో లేదో కింద కామెంట్ రూపంలో చెప్పొచ్చు. ఇది మా ఊరు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ టర్నింగ్ లో యూనియన్ బ్యాంక్ ఉంది. ఇంకా ఈ రోడ్డు చుట్టూ చక్కగా మంచి మంచి విగ్రహాలు పెట్టారు. ఇక్కడ చూసారా, ఎద్దుల బొమ్మతో ఉన్నాయి. ఇంకా అట్లా పెట్టారనమాట. ఇట్లా యాక్చువల్గా ఈ రోడ్డు తెనాలికి వెళ్ళే రోడ్డు అనమాట. చూడండి, చక్కగా మంచి చెట్లు. మరి ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడున్న జనరేషన్ యూత్ కానీ చెట్లు నాటడం, చెట్లు పెంచడం అంటే ఏదో సిల్లిగా తీసుకుంటున్నారు గాయస్. ప్లీజ్ అలా ఉండొద్దు. ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వాతావరణంలోని మార్పులు అట్లా చాలా దారుణంగా హెచ్చరిస్తున్నాయి అన్నమాట. సో మనం భూమి మీద మనుగడ సాగించాలంటే చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని పసిబిడ్డలాగా కాపాడుకుంటే గానీ మనకి చాలా భూమి మీద సర్వైవ్ అవ్వలేమన్నమాట. సో గాయస్, చెట్లని పెంచుదాము, వాటిని ప్రేమిద్దాము, వాటిని చక్కగా మంచి మంచి మొక్కలు నాటి భూమి మీద పచ్చదనాన్ని పెంచుదాము గాయస్. ఇప్పుడు చూస్తే కనుక ఇంకా ముందుకెళ్తే ఇది గోవాడ హై స్కూల్ అనేది ఇక్కడ దగ్గరలో ఉంది. ఇక్కడ 5th నుంచి 10th క్లాస్ వరకు అనమాట. ఈ హై స్కూల్లో చదివి చాలా మంది గొప్ప గొప్ప మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి మంచి విదేశాల్లో సెటిల్ అయిపోయి మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. అంత ప్రసిద్ధిగాంచింది గోవాడ హై స్కూల్ అంటే. ఆ హై స్కూల్ కూడా మీకు చూపిస్తాను గాయస్. బాగా వాన కురిసింది, రోడ్లంపట నీళ్లు కూడా బాగా నిలబడ్డాయి. ఇదే ఇక్కడున్న హై స్కూల్ అనమాట. ఈ ప్రహరీ గోడ ఇదంతా పడిపోయింది. దీన్ని మంచిగా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ పిల్లలు బస్ ఎక్కడానికి కానీ, లేకపోతే ఎవరైనా బస్ ఎక్కడానికి బస్ స్టాండ్లు గాంట్లు కట్టారు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన బిల్డింగ్ అనమాట.
ఇదంతా ఓల్డ్ స్కూల్ అండ్ కాంపౌండ్ అన్నమాట. మంచిగా చెట్లతో చాలా బాగుంది. ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే గనక ప్లే గ్రౌండ్ ఉంది. భరతమాత చదువుల తల్లి బొమ్మ పెట్టారు అక్కడ. ఇదంతా మంచి ప్లే గ్రౌండ్. చక్కగా ఈ హై స్కూల్లో చదువుకొని మంచిగా విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మంచిగా పైకి మంచిగా లైఫ్లో చాలా ఇదిగా ఉన్న వాళ్ళు ఉన్నారనమాట గైస్. చూస్తున్నాం కదా, మీలో చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ నాతో పాటు ఇంకొక 10 మందికి ఉపయోగపడేదిగా ఉంటుంది గైస్. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నేను ఎలా చేస్తే బాగుంటుందో మీ ఐడియాలు కూడా కింద కామెంట్లో చెప్పొచ్చు. అండ్ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి చేస్తున్నాను ఈ వీడియోలన్నీ. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అనేది నాకెంతో చాలా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట గైస్. ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో చెప్పాను, దానికి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి కొంతమంది చేసుకుంటున్నారు. ఇంకా చేసుకొని వాళ్ళు చేసుకొని మీరు నాకు సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను గైస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.